ఇటీవల జరిగిన మాక్ అసెంబ్లీలో ప్రతిభ చాటి సీఎం వద్ద ప్రశంసలు పొందిన మల్లెల సంజీవయ్య స్కూల్ విద్యార్థిని హేమహర్షితను మంత్రి సన్మానించారు. జాతీయ స్థాయి క్రీడా పోటీలకు సెలెక్ట్ అయిన 6 మంది విద్యార్థులను అభినందించారు. తమ బంగారు భవిష్యత్తుకు బాటలు వేస్తున్న మంత్రిని విద్యార్థులు సన్మానించి కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా నుడా చైర్మన్ కోటంరెడ్డి శ్రీనివాసులురెడ్డి మాట్లాడుతూ, నారాయణలో 6,50,000 మంది విద్యార్థులు, 50,000 మంది ఉపాధ్యాయులు ఉన్నారన్నారు. రాష్ట్ర అభివృద్ధితో పాటు నగర అభివృద్ధికి మంత్రి నారాయణ కృషి చేస్తున్నారన్నారు. యువనేత నారా లోకేష్ సహకారంతో మరో 15 హైస్కూల్స్ ని వచ్చే విద్యా సంవత్సరానికి వీఆర్సీ తరహాలో రెడీ చేస్తామని మంత్రి నారాయణ తెలిపారు. 50,000 చదరపు అడుగుల్లో నిర్మాణాలు చేపట్టి నూతన శోభ తెస్తామని, స్కూల్స్ ని దత్తత తీసుకునేందుకు ముందుకు వచ్చిన దాతలకు ధన్యవాదాలు తెలిపారు. ఈ నెల నుంచి 15 హైస్కూల్స్ లో ఫౌండేషన్ కోర్సులు ప్రారంభిస్తామని ఈ సందర్భంగా నారాయణ తెలిపారు. పేదరికం ఎదుగుదలకు ఆటంకం కాదని మంత్రి నారాయణ అన్నారు. ఈ కార్యక్రమంలో కార్పొరేషన్ కమిషనర్ నందన్, డీఈఓ బాలరాజు, నుడా చైర్మన్ కోటంరెడ్డి శ్రీనివాసులురెడ్డి, డిప్యూటీ మేయర్ రూప్ కుమార్ యాదవ్, బీజేపీ రాష్ట్ర కార్యదర్శి ఆంజనేయరెడ్డి, మాజీ మున్సిపల్ చైర్పర్సన్ తాళ్లపాక అనురాధ, మాజీ జెడ్పీటీసీ విజేతారెడ్డి, కార్పొరేటర్ కర్తం ప్రతాప్ రెడ్డి, రాష్ట్ర బ్రాహ్మణ కార్పొరేషన్ డైరెక్టర్ ఉచ్చి భువనేశ్వరి ప్రసాద్, హెడ్ మాస్టర్ మోహన్ రెడ్డి, స్థానిక టీడీపీ నేతలు పాల్గొన్నారు. ఖర్చు పెడతా మొత్తం కాస్త ఇంకా మొత్తం మొత్తం ఆపేస్తాం. నా ఉన్నాను మళ్ళీ తప్పండి.
యువనాయకుడు లోకేష్ గారు వారు ఛార్జ్ తీసుకోగానే సంవత్సరానికి 2 సార్లు మెగా పేరెంట్స్ మీటింగ్లు పెట్టాలని ఆదేశించి జూలైలో ఒక మీటింగ్ కండక్ట్ చేశారు. మళ్ళా డిసెంబర్ 5వ తేదీ ఈరోజు కండక్ట్ చేయమని రాష్ట్ర వ్యాప్తంగా ఆదేశాలు ఇస్తే అన్ని జిల్లాలలో అన్ని స్కూల్స్ గవర్నమెంట్ కానివ్వండి, ప్రైవేట్ కానివ్వండి, ఎయిడెడ్ కానివ్వండి అన్నింటిలో యాక్చువల్గా ఈరోజు జరుగుతుంది. నేను నెల్లూరు శాసనసభ్యుడిగా నెల్లూరులో ఉన్న స్కూల్స్లో 4 స్కూల్స్లో ఈరోజు పార్టిసిపేట్ చేశాను. 3 స్కూల్స్ అయిపోయింది, ఇది 4వ స్కూలు. ఈరోజు గౌరవనీయ ముఖ్యమంత్రి గారు కూడా యాక్చువల్గా వారు అదేవిధంగా విద్యాశాఖ మంత్రి కూడా ఈరోజు పార్టిసిపేట్ చేస్తున్నారు. ఈరోజు నేను కూడా విఆర్ హై స్కూల్ ఏ స్కూల్ అయితే నేను చదివాను అదే స్కూల్లో ఈరోజు పిల్లలతో కూర్చొని భోంచేయడం జరిగింది. ఈ స్కూల్ గత ప్రభుత్వం మూసేసింది. ఇది నెల్లూరు నడివడ్డు నుండే స్కూలు. అలాంటి స్కూల్ని గత ప్రభుత్వం మూసేస్తే ఎలక్షన్స్ ముందు నెల్లూరు ప్రజలకు మాటిచ్చాను, ప్రభుత్వం రాగానే ఈ స్కూల్ తెరిపిస్తానని. అన్న మాట ప్రకారం అటు విద్యాశాఖ మంత్రితో మాట్లాడి ఈ స్కూల్ మళ్ళా పర్మిషన్ రివోక్ చేసి అదేవిధంగా ఎన్సీసీ అనే ఒక కంపెనీతోనూ నారాయణ విద్యా సంస్థల మా పిల్లలతో కూడా మాట్లాడి వాళ్ళిద్దరి యొక్క సహకారంతో ఈ స్కూల్ని ఒక ఇంటర్నేషనల్ స్కూల్ స్టాండర్డ్లో తీసుకొచ్చాం. ఇక్కడ స్కూల్ లోపల ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ, పిల్లలకి ప్లే గ్రౌండ్స్ కానీ, ఇంటరాక్టివ్ బోర్డులు కానీ, ల్యాబ్స్ కానీ, రోబోటిక్ ల్యాబ్స్, కంప్యూటర్ ల్యాబ్స్, డ్యాన్స్ రూము, మ్యూజిక్ రూము, అదర్ యాక్టివిటీస్ రూమ్స్. అంటే ఏ పిల్లలకి ఏది ఇంట్రెస్ట్ అవుతుంది, కొందరికి మ్యూజిక్ మీద ఇంట్రెస్ట్ ఉంటుంది, మ్యూజిక్, కొందరికి డ్యాన్స్ మీద ఇంట్రెస్ట్ ఉంటుంది, కొందరికి ఆర్ట్ ఎయిటివ్ ఇంట్రెస్ట్ ఉంటుంది, కొందరు ఫుట్బాల్ ప్లేయర్ కావాలి, కొందరు క్రికెట్, ఇట్లా ఎవరికి ఏది ఇంట్రెస్ట్ అయితే అది ఉండేటట్టుగా మల్టీ స్పెషాలిటీ ఉండేటట్టుగా ఈ స్కూల్ని డెవలప్ చేశారు. ఈ డెవలప్ చేసిన ఎన్సీసీ మేనేజ్మెంట్కి మరియు నారాయణ విద్యా సంస్థల మా పిల్లలకు కూడా నేను ప్రత్యేకంగా వాళ్ళందరినీ అభినందిస్తున్నాను. అదేవిధంగా ఇక్కడ హెడ్ మాస్టర్ గారు ఎవరైతే ఉన్నారో, హెడ్ మాస్టర్ గారు, డిఈఓ, ఎంఈఓ వీళ్ళందరూ కూడా దీని మీద ప్రత్యేక శ్రద్ధ తీసుకొని చేస్తున్నారు. వాళ్ళందరూ ఎందుకంటే నెల్లూరులో 54 స్కూల్స్ ఉన్నాయి సిటీలో, అందులో 15 హై స్కూల్స్ ఉన్నాయి. ఈ 15 హై స్కూల్స్ యొక్క ఇన్ఫ్రాస్ట్రక్చర్ రాబోయే జూన్ లోపల ఈ విఆర్ హై స్కూల్ కంటే బెటర్గా చేయాలనేది నా టార్గెట్. దానికి అనేక మంది దాతలను యాక్చువల్గా విఆర్ హై స్కూల్కి తీసుకొచ్చి చూపించాను. వాడు చూసిన తర్వాత మేము కూడా స్కూల్ చేస్తామన్నారు. వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు ఎంపీ గారు వాడిని తీసుకొచ్చి స్కూల్ దగ్గర చూపించగానే అసలు ఎంటర్ కాగానే నేను కూడా స్కూల్ చేసి పెడతానన్నారు. ఆర్ఎస్ఆర్ఆర్ స్కూల్ తీసుకొని ఆల్రెడీ కొన్ని రూములు కంప్లీట్ చేశారు. రేపు ఫిబ్రవరి ఎన్నికకి కొన్ని రూములు, ప్లే గ్రౌండ్, యాక్టివిటీస్ పూర్తి చేస్తామన్నారు. డిఎస్ఆర్ సుధాకర్ రెడ్డి గారు, డిఎస్ఆర్ కంపెనీ, సుధాకర్ రెడ్డి వాళ్ళ ఫ్యామిలీ మూలాపేట స్కూల్ తీసుకుంటాం, ఎందుకంటే మేము చాలా కాలం మూలాపేటలో ఉన్నాం, మాకు సెంటిమెంట్ అని. ఆ స్కూల్ పోతే 2 ఫ్లోర్లు అయిపోయింది కన్స్ట్రక్షన్, బ్రహ్మాండంగా చేశారు. అక్కడ పిల్లల ఆనందానికి హద్దులు లేదు. అదేవిధంగా 14వ డివిజన్లో ఒక స్కూల్ ఉంటే దానికి వచ్చి జిగ్మా అనే కంపెనీ వాళ్ళు, అదేవిధంగా రెడ్డి ల్యాబ్స్ ప్రసాద్ రెడ్డి గారు ఒక స్కూల్ తీసుకొని చేస్తానన్నారు. అదేవిధంగా ఏఎస్ఆర్ కన్స్ట్రక్షన్స్ వాళ్ళు వాళ్ళు ఒక స్కూల్ ఆల్రెడీ తీసుకున్నారు. అదేవిధంగా టీవీఎస్ మోటార్ వెహికల్స్ వాళ్ళు ఒక స్కూల్ తీసుకున్నారు. నేను అందరిని రిక్వెస్ట్ చేశాను, వాళ్ళందరూ కూడా నెల్లూరులో పుట్టి పెరిగి అనేక దేశ విదేశాల్లో వ్యాపారాలు చేస్తూ అనేక రాష్ట్రాల్లో చేసేవాళ్ళని అడిగాను. వాళ్ళందరూ కూడా సానుకూలంగా స్పందించారు. విదేశాల్లో ఉండేవాళ్ళు కూడా అడిగాను, వాడు కూడా ఈ 15 స్కూల్స్ని జూన్ లోపల పూర్తి చేసి ఒక్కొక్క స్కూల్లో ఫస్ట్ క్లాస్ నుంచి 10th దాకా కానీ, లేదా నర్సరీ నుంచి 12th దాకా పెడతాం. నర్సరీ టు 12th ఫ్యూచర్లో ఒక్కొక్క స్కూల్లో 1000 మంది విద్యార్థులు తగ్గగానే ఉండేటట్టుగా ప్లాన్ చేసాం. హై క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ ఆ విధంగా చేసాం. నిజంగా టీచర్ని గౌరవించాలి, మన ప్రాంతాన్ని గౌరవించాలి. టీచర్ని గౌరవించినప్పుడు ఇంట్లో మన అమ్మా నాన్న మనకెంత గొప్ప, వాళ్ళు తీర్చిదిద్దు మన కోసం ఎంత కష్టపడతారో మీరు ఆలోచించండి. ఈ పేరెంట్స్ డే మన ముఖ్యమంత్రి గారు పెట్టిన కూడా అదే. అదే రకంగా టీచర్లు
మీకోసం కష్టపడతాం. ఏదో ఒక అరిసినంత మాత్రాన, ఒక దెబ్బ పొందేంత మాత్రాన మనం బాధపడదు. ఎందుకంటే చిన్న ఉదాహరణ, ఇదే స్కూల్లో బయట ఐస్ అమ్ముతారు. నేను ఐస్ కొనుక్కొని అసలు సిగరెట్ అంటే నాకు తెలియదు, ఏదో ఇంటి రావాలమ్మా అన్నప్పుడు ఆయన దాదాపు ఒక సిగరెట్ తెలుస్తున్నా, వెనక చూస్తే ఈ బయటపోయింది. ఆయన వెంకటరంగవాడు ఒక టీచర్ ఉండేవాడు, లెక్క టీచర్, లెక్క కొడుక సిగరెట్ తాగేవాడు. ఆ రోజు సిగరెట్ రావట్లేదు. టీచర్లు ఒక దెబ్బ కొట్టినంత మాత్రాన మనం బాధపడదు. ఇది మన భవిష్యత్తుని బాగు చేస్తుంది. ఆలోచించుకోండి. మన నారాయణ గారు చేసే కృషికి అందరూ కూడా మీరు ప్రయత్నించండి. 2 విషయాలు మాత్రం చెప్తాను. నా జీవితంలో జరిగిన 2 సంఘటనలు. ఈరోజు మీ అందరికీ ఒకటైతే నేను రుణాచరణ బాగానే బాబు, మేము తల్లిదండ్రులు ఎలా ప్రేమించమంటున్నాను, టీచర్లు ఎలా ప్రేమించమంటున్నాను, పరిసర ప్రాంతాలను కూడా అలాగే ప్రేమించాలి. మన నెల్లూరు, ఐ లవ్ నెల్లూరు వింటున్నారా? మన నెల్లూరుని ప్రేమించినప్పుడు మనం అన్నింటి ప్రేమించున్నాం. సార్ చెప్పండి, ఐ లవ్. చెప్పలేదమ్మా, ఐ లవ్. ఇలా చేయాలి. ఎందుకంటే చాలా మంది అనుకుంటారు మున్సిపల్ స్కూల్లో చదివిస్తే ఏమవుతుంది, ప్రైవేట్ స్కూల్లో మా వాళ్ళు చదివిస్తాం, నారాయణలో చదివిస్తాం, నలందలో చదివిస్తాం, రత్నంలో చదివిస్తాం అనేది. అక్కడ కన్నా నారాయణ గారు పెట్టినా కూడా చిన్న చిన్న స్కూల్ నేను విమర్శించట్లేదు. ఆయన ఇప్పుడు బీఈడి కార్యాలయం ఎంబీబీఎస్ పూర్తి చేసి ఇప్పుడు అమెరికాలో ఎంఎస్ చేస్తున్నటువంటి వ్యక్తి మా బాబు. అంటే ఎవరో మా కొడుకు ఉదాహరణ. అంటే ఆ టీచర్ చేసేటువంటి వాళ్ళ కృషి, ఆ టీచర్ కృషితో మనం పైకి వస్తున్నాం. అతి పెద్దదైనటువంటి ఆర్ఎస్ఆర్ హై స్కూల్ ని మంత్రి గారు ఆలోచించి చాలా పెద్ద హై స్కూల్, ఎంతో చరిత్ర కలిగిన హై స్కూల్, దీన్ని కూడా బాగా చేయించాలా, మంచి అభివృద్ధి పరచాలనే ఆలోచనతో పార్లమెంట్ సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి దృష్టికి తీసుకెళ్లి ఇది మీరు మీ వంతుగా ఈ స్కూల్ మొత్తాన్ని కూడా ఆధునీకరించడానికి చెప్తే దానికి అంగీకరించి గౌరవ పార్లమెంట్ సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు పూర్తిగా ఈ స్కూల్ బాధ్యతలు తీసుకొని ఆయన యొక్క ప్రతినిధిగా ఇక్కడ కృష్ణారెడ్డి గారిని పెట్టి పూర్తి స్థాయిలో ఆధునీకరించడానికి పనులు ప్రారంభించడం జరిగింది. నిజంగా చాలా సంతోషం, చాలా అద్భుతంగా రాబోతా ఉంది. సార్ ఆలోచన ఏదైతే ఉందో, కష్టపడి చదువుకుంటే భవిష్యత్తులో సార్ ఏ విధంగా అయితే కష్టపడి చదువు పైకి వచ్చి ఉన్నత స్థానంలో ఉన్నాడో అదే విధంగా ప్రతి ఒక్కరూ పైకి రావాలనే ఆలోచనతో మంచి పనులు చేస్తున్నటువంటి నారాయణ సార్ గారిని, అదేవిధంగా ఈ స్కూల్ యొక్క పూర్తి బాధ్యత తీసుకున్నటువంటి పార్లమెంట్ సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు. ఈ గొప్ప కార్యక్రమానికి శ్రీకారం చుట్టి ఇప్పటికే విఆర్ మున్సిపల్ కార్పొరేషన్ హై స్కూల్ పూర్తి చేసుకొని డిఎస్ఆర్ వారి సహకారంతో గవర్నమెంట్ గర్ల్స్ హై స్కూల్ ఓలోపేట అనేటువంటిది అభివృద్ధి పదంలో ఉంది. అదేవిధంగా 3వ స్కూల్గా ఎంఎస్ఎం స్కూల్ ఇప్పటికీ ఒక బ్లాక్ పూర్తి చేసుకునేటువంటి దశలో ఉంది. కాబట్టి ఈ విధంగా నెల్లూరు నగరంలో విద్య కోసం ఇంతగా ప్రత్యేక శ్రద్ధ చూపించినటువంటి మన విద్యావేత్త నారాయణ్ సార్కి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. నారాయణ మాతృసేవా పథకం అమ్మతనానికి కమ్మనైన పథకం. సుమారు 1500 విలువగల నారాయణ బీబీ హెల్త్ కిట్ ఉచితం. అవుట్ పేషెంట్స్ కు ప్రతి నెల డాక్టర్ ఫీజు ఉచితం. అల్ట్రాసౌండ్ స్కానింగ్ ఉచితం. గర్భిణీ స్త్రీలు కాన్పు కోసం కానీ ఇతర అవసరమై హాస్పిటల్లో చేరినప్పుడు బెడ్ ఛార్జీలు ఉచితం. ప్రాథమిక వైద్య పరీక్షలు ఉచితం. మందులు ఉచితం. బ్లడ్ బ్యాంక్ నందు అవసరమైన వారికి రక్తం ఉచితం. 5 నుండి 9 నెలల గర్భిణీలకు ప్రతి నెల చెకప్ సమయంలో ఉచిత డ్రై ఫ్రూట్ బాక్స్ మరియు వేరుశెనగ చిక్కీలు ఉచితంగా ఇవ్వబడును. బిడ్డ పోషణ నిమిత్తం తల్లికి 3000 రూపాయల నగదు అందించబడును. కాన్పు కోసం అంబులెన్స్ ఉచిత పికప్ సదుపాయం కలదు. నెల్లూరు నగర పరిధిలో నారాయణ మాతృసేవా పథకం నెల్లూరు. Please subscribe to N3 TV.